బెజవాడ జల దిగ్బంధంలో చిక్కుకుంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుంభవృష్టికి నగరం అతలాకుతలంగా మారింది. మోకాళ్ల లోతు వరకు వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. రోడ్లు నదిలా వరద రావడంతో గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు నగరవాసులు. విద్యాధరపురం, భవానీపురం, గవర్నర్పేట, మొగల్రాజ్పురంలో వర్షపు నీరు ఏరులై పారుతోంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జలమయమైన పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం అలాగే ఇవాళ 2 గంటల సమయానికి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కుంభవృష్టి దాటికి విజయవాడలోని అన్ని ప్రాంతాలు కూడా జల దిగ్బంధనంలో చిక్కుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజయవాడ భవానీపురంలో ఉన్నటువంటి ఆర్టీసీ వర్క్షాప్ కాలనీ రోడ్లో ఉన్నాం. ఈ రోడ్డు కూడా పూర్తిగా జలమయమైంది. వాహనాలన్నీ కూడా మోకాళ్ళలోతు నీళ్ళ నిండిపోయిన నేపథ్యంలో కార్లు, ద్విచక్ర వాహనాలు పూర్తిగా కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఎదురుగా కూడా ఆర్టీసీ వర్క్షాప్ గోడౌన్ లో కూడా మనం చూడొచ్చు. మొత్తం గోడౌన్ కూడా వర్షపు నీటితో కూడా నిలిచిపోయిన పరిస్థితి. మోకాలు పైన లోతు నీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో వాహనాలన్నీ కూడా పూర్తిగా ఆ వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. అదేవిధంగా వేరు ప్రాంతాల నుండి వచ్చిన వాహనాలు కూడా ఇక్కడే వర్షపు నీటిలో ముందుకు కదలలేక ఆగిపోయిన పరిస్థితి. మరోవైపు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 1 టౌన్, విద్యాధరపురం, అదేవిధంగా భవానీపురం, సూర్యాపేట, గవర్నర్పేట, దీంతో పాటు సింగనగర్, రామవరపాడు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. వర్షం తీవ్రత తగ్గితే ఈ రోడ్లపైన నిలిచిన వర్షపు నీరు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది, కానీ అలాంటి పరిస్థితి లేదు. చూడొచ్చు మన విజువల్స్ లో ద్విచక్ర వాహనం మొరాయించి ఆ ముందుకి కదలలేక నిలిచిపోయిన పరిస్థితి మనకి కనపడుతుంది. అన్ని రోడ్ల మీద ఇదే విధమైన పరిస్థితి. వాహనాల ఇంజన్లలోకి ఈ వర్షపు నీరు వెళ్లిపోవడంతో ఆ వాహనాలన్నీ నిలిచిపోవటం, వాటిని కొంతమంది అక్కడే రోడ్ల మీద వదిలేసి కూడా వెళ్లిపోతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూడొచ్చు మనం ఏదైతే ఆర్టీసీ వర్క్ షాప్ కి సంబంధించిన గోడౌన్లో ఆ టిన్నులు కూడా వర్షపు నీటికి కొట్టుకుపోతున్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే కృష్ణా జిల్లాకి రెడ్ జారీ చేసిన నేపథ్యంలో, రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మొత్తం ఈ వర్షానికి సంబంధించి ఇది అదుపులోకి వస్తే తప్ప నగరంలో ఉన్నటువంటి జనజీవనం మళ్లీ సాధారణ పరిస్థితిలోకి రాని పరిస్థితి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి వెళ్లాలని చెప్పి అటు జిల్లా కలెక్టర్ సృజనతో పాటు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ సిబ్బంది ఒకవైపున వాళ్ళని తరలిస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. అటు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ నగరం మునిపెన్నడూ కూడా ఇటువంటి ఈ దాటి వర్షం పట్టడం అనేది ఎక్కడ కనపడిన పరిస్థితి. చూడొచ్చు మనం విజువల్స్ లో కారు కూడా నిలిచిపోయిన పరిస్థితి వర్షపు నీటికి. గత 5 ఏళ్ల కాల పరిమితి సమీపంలో ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున విజయవాడలో నగరంలో కుంభవృష్టి కురిసిన దాఖలాలు ఎక్కడా లేవని కూడా అధికారులు గాని నగరవాసులు గాని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూనే అత్యవసర పరిస్థితులు ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వర్షం తగ్గుముఖం పడితే తప్ప విజయవాడ నగరం ఈ జల దిగ్బంధం నుండి బయటకు వచ్చే పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించిన పరిస్థితులు అయితే విజయవాడ వ్యాప్తంగా ఉన్నాయి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఎన్టీవీ, విజయవాడ నుంచి.